నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలం వీరపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంను ప్రవేశపెట్టిందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద బెజ్జంకి మండలంలోని వీరపూర్ గ్రామానికి 79 ఇండ్లు, మొత్తం మండలానికి 502 ఇండ్లు మంజూరు చేశారని వివరించారు. అందులో దాదాపు 400 ఇండ్లు నిర్మాణం వివిధ దశలో పూర్తయిందని, ఇప్పటికే మొదటి విడత 1 లక్ష రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా పరోక్షంగా వాస్తు నిపుణులు, పునాది కార్మికులు, సుతారులు, సెంట్రింగ్ వర్కర్లు, మిల్లర్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు ఇలా వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక బెజ్జంకి మండలంలోని 24 గ్రామాల్లో ఎవ్వరు ముందుగా తమ ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశం చేస్తారో ఆ దంపతులకు ప్రోత్సాహం బహుమతిగా 10,000 రూపాయలు విలువ గల కానుకతో పాటు నూతన వస్త్రాలు అందజేస్తామని ఒగ్గు దామోదర్ ప్రకటించారు. ఈ బహుమతి ఆయన స్వయంగా తన ఖర్చుతో ప్రతి గ్రామంలో ఒక కుటుంబానికి అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గల పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, మానకొండూరు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారి సత్యనారాయణ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మండలంలో బెజ్జంకి మండల కేంద్రానికి సంబంధించిన ఒక్క విలేజ్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. వీరాపూర్ గ్రామంలో 73 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 73 ఇండ్లలో భాగంగా 48 ఇండ్ల దాకా పూర్తి, అంటే కొన్ని లెంటల్ లెవెలు, బేస్మెంట్ లెవెలు, స్లాబ్ లెవెలు కావడం అయినాయి. దీనిలో భాగంగా మనం ఈరోజు వీరాపూర్ గ్రామంలో ఉన్నాము. వీరాపూర్ గ్రామంలో లాస్ట్ స్టేజ్ ఏమున్నా ఇంకా బండలు వేయడము, పెయింట్ వేయడమే ఉన్నాయి. ఒక 10 ఇండ్ల వరకు కూడా ఈ అమ్మవారికి చెప్తా ఉన్నాం. ఇక్కడ వీరాపూర్ గ్రామంలో ఎవరైతే తొందరగా పూర్తి కంప్లీట్ చేసినట్టయితే వారికి నా యొక్క సొంత డబ్బులతో ఒక 10,000 రూపాయల వరకు కానుకగా ఇస్తాను అని ఒక చేస్తూ ఉన్నా. మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక ఇల్లుకు 10,000 రూపాయలు కానుకగా ఇచ్చుకుంటూ ఆ ఇంటి దంపతులకు బట్టలు కూడా పెడతాను అని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి ఈ యొక్క ఇల్లు ఇచ్చినట్టయితే మేస్త్రి కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇలా ప్లంబర్ కావచ్చు, నానా రకాల కూలీలు బతుకుతారని ఆలోచన చేసి ఇవాళ మనం చేయడం జరిగింది. అదే గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వము గుత్తాకిచ్చి ఒక్కరే కాంట్రాక్టర్ బతికిచ్చే విధంగా చేసింది. అయినప్పటికీ కూడా మండలానికి సంబంధించి అన్ని 50 ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి అలా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసి ప్రతి ఊర్లో గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1000 కొద్ది ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా మనం ఇవ్వాలని ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగానే ఎవరైతే వారికి సొంత మనం డబ్బులు 5 లక్షల రూపాయలు ఇస్తే వారికి అనుగుణంగా కట్టుకుంటారు అనే మన ఆలోచన చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ పాపం ఒకటికొకటి ఇచ్చే వరకు మీదునోనికి కింద ఇబ్బంది అవుతుంది, కింద ఉంటే మీద ఇబ్బంది అవుతుంది. ఇలా అయితేనే వాళ్ళకు కూడా రేపు ఇంట్లో బియ్యం వేసుకున్నా వేసుకున్నా అన్ని రకాలుగా బాగుంటుందని ఆలోచన చేసింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఇలా యూరియా కోసం రైతులను బీజేపీ ప్రభుత్వము వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా ఇవ్వాలి. యూరియా ఇయ్యక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసి స్థానిక ఎలక్షన్లలో వాళ్ళని డమ్మీ చేయాలని ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా ఇస్తలేదు. యూరియా ఇయ్యక మనల్ని ఇలా ఏమంటున్నారు? రైతులకు ఒకటే నా విన్నపం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రజల కోసం, రైతుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రైతులు ఇలా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇచ్చేది కేంద్రం నుంచి రావాలి. మనకు కేంద్రం యూరియా ఇవ్వట్లేదు. ఇయ్యక ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఇలా డిపాజిట్ రాకొద్దని ఆలోచన చేస్తూ ఉంది. కానీ
మన రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కేంద్రం దగ్గర యూరియా ఉందని ప్రతి ఒక్కరు తెలిసింది. ఇంతకుముందు రైతులకు తెలియదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఇస్తలేదని అనుకున్నారు. కానీ ఇవాళ అంత తెలివి తక్కువ వాళ్ళు తెలంగాణలో లేరు. ఇలా బీజేపీ మోడీ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, నేను చెప్తా ఉన్నాము, రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కేంద్రమే మనకు యూరియా ఇస్తలేదు అని ఆలోచన చేసి ఇలా కాంగ్రెస్ను ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు ఇస్తామని రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కూడా కావచ్చు, అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు. ఇలా నిన్నటి రోజున మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. వారు ఏం చెప్తా ఉన్నారంటే బీసీల గురించి ఇలా మనం రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచన చేసి మనకు బీసీ 42% రావాలని ఇద్దామని రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. కానీ కేంద్రం మనకు అక్కడ సంతకం చేయాలి. కేంద్రంలో సంతకం చేయక మనకి ఇలా 42% రావడం లేదు. కాబట్టి బీసీలందరూ కూడా ఏకమైనప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. మన బీసీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరూ కూడా ఇలా మోడీ గారికి, బీజేపీ గారికి వారికి తగిన బుద్ధి చెప్పాలి స్థానిక సంస్థలలో అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వీరాపూర్ గ్రామంలో మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మిల్ల మొదటి విడతలో మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద వీరాపురం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి విడతగానే దాదాపు 79 ఇళ్ళు వీరాపురం గ్రామానికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక 10 కనుక మొత్తం కంప్లీట్ అయిన దశలో ఉన్నాయి. ఇవి ఇందిరా మిల్లు ప్రభుత్వానికి సొంతిల్లు, పేదవాడి సొంతింటి నెరవేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందిరా మిల్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా వీరాపురానికి 79, మండలంలో మొత్తం అన్నీ కలుపుకొని దాదాపు 502 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అందులో దాదాపు 400 ఇళ్ళు బేస్మెంట్ స్థాయిలో, కొన్ని లెంటర్ స్థాయిలో, కొన్ని స్లాబ్ పడి ఉన్నాయి. ఈ ప్రతి పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇందిరా మిల్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగానే ప్రత్యక్షంగా వీళ్ళకు 5 లక్షలు ఇచ్చుడుతో పాటు పరోక్షంగా కూడా కొంత వేల మందికి, లక్షల మందికి జీవనోపాధిని కల్పించడం కొరకు. ఎందుకంటే ఉదాహరణకు వాస్తు ఆయనకు ఒకటి, సెంటరింగ్ వాళ్ళకు ఒకటి, ఒడ్డోళ్లకు, ఇట్లా కలర్ లేస్టోళ్లకు, ఎలక్ట్రీషియన్, పొలం మెరపని వాళ్ళకు ఉపాధి కల్పించడంలో అట్లా కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇందిరా మిల్లు ఇచ్చినందుకు ప్రభుత్వానికి బెజ్జంకి మండలం తరఫున ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి ధన్యవాదాలు వీళ్ళందరి తరఫున తెలియజేస్తున్నాము. అలాగే మన 23-24 గ్రామాలు ఉండే బెజ్జంకిలో ఎవరైతే ఇందిరా మిల్లు కలర్లతో సహా, ఇంకుడుగుంతతో సహా పూర్తి మొదలుగా చేసుకుంటారో, గృహప్రవేశం ఎవరైతే చేస్తారో వారికి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదరన్న సొంత డబ్బులతోటి ఆ దంపతులు ఇద్దరికి నూతన వస్త్రాలతో పాటు ఒక 10,000గా విలువగల కానుకగా ఎవరైతే ఊరికొకరు గృహప్రవేశం మొదలు చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దామోదరన్న గారు. ఇది ఒక ఊరికే కాదు, అన్ని విలేజ్లలో ఎవరు మొదలు గృహప్రవేశం చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన సొంత ఖర్చుతో ఇస్తాడు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు, ఈ అమ్మ పేరు ముంజ కనకావ, ఇంట్లో ఉన్నాము ఇప్పుడు. ఇది కూడా ఒక 10-15 రోజుల్లో ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఈమెకు ఆ కానుక ఈమెకు మొదటి విడతగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. అమ్మ త్వరగా ఇల్లు కంప్లీట్ చేస్తే అన్న ఒక 10,000 రూపాయలు మీకు గిఫ్ట్కి ఇస్తాడు, సొంత డబ్బులు ఇస్తా అన్నాడు. అందరికీ ధన్యవాదాలు.